గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలని యువతకు శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. యువతకు తగినంత ప్రోత్సాహమిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన వెంకయ్య సేవే అసలైన మతమని తాను ప్రగాఢంగా విశ్వసిస్తానని తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా ఎదిగిందన్నారు. ఏ పదవిలో ఉన్న స్వర్ణ భారత్ కార్యక్రమంలో పాల్గొంటానని ఉపరాష్ట్రపతి చెప్పారు. తెలుగు భాష రక్షణ కోసం స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రయత్నిస్తోందన్నారు. మాతృభాష మాతృభూమిని ఎప్పటికీ మరచిపోవద్దని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన వెంకయ్య సేవే అసలైన మతమని తాను ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు. మహిళలు ఇంకా చాలా అంశాల్లో ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. గ్రామీణ మహిళలకు వొకేషనల్ కోర్సుల కోసం కొత్త భవనం అందుబాటులోకి తెచ్చామని, దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్నామని ఉపరాష్ట్రపతి తెలియజేశారు. माने मजहब क्या होता है? मजहब का मुख्य उद्देश्य सेवा करना, इसलिए कि सेवालयम देवालयम जाना कितना महत्वपूर्ण है, सेवालयम का संदर्शन करना इतना महत्वपूर्ण है, ऐसा मेरा विश्वास है. देवळानिकी वेळिते अंत पुण्यम वस्तुंदो సేవాలయానికి వెళ్ళి సేవాలయంలో సేవ చేసే కార్యక్రమంలో పాల్గొంటే అంత పుణ్యం వస్తుంది, అంత సంతృప్తి వస్తుంది, అంత సంతోషం వస్తుందని నేను భావిస్తుంటాను. అందుకే ఇన్ స్పైట్ ఆఫ్ మై బీయింగ్ ఇన్ వేరియస్ పొజిషన్స్ ఎట్ వేరియస్ లెవెల్స్, ఐ ఆల్వేస్ యూస్ టు కమ్ టు స్వర్ణ భారత్ and will be coming in whatever position I am there or no position. My position is very simple. I will be coming to the trust frequently to get inspiration, motivation and encouragement from the participants here. ఇక్కడికి వచ్చి పెద్ద పదవిలో ఉన్నా లేకపోయినా, పై పదవికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఏ పదవిలో ఉన్నా ఏ పదవిలో లేకపోయినా జనం దగ్గరికి వచ్చి సేవా కార్యక్రమంలోనే పాల్గొంటూ ఉంటాను అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. గ్రామీణ పట్టణాల మధ్య అంతరం తగ్గాల. We must reduce the divide between urban and rural areas. Very important for the government, important to the people and for all of us. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, రాష్ట్రాల మధ్య సమస్యలకు ప్రత్యేక కమిటీ వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి 7 ఏళ్లు గడిచినా హామీలు అమలు కావటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం తిరుపతిలో జరిగింది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎజెండాలో ప్రవేశపెట్టిన 26 అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. రాష్ట్రాల మధ్య సమస్యలకు ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రం విడిపోయి 7 ఏళ్లు దాటినా హామీలు అమలు కాలేదన్నారు. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం పోలవరం ఖర్చు నిర్ధారణలో 2013-14 ధరల సూచీతో ఏపీకి అన్యాయం జరిగిందని వివరించారు. పోలవరం ఖర్చుపై విభజన చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చలేదని, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలన్నారు. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట ఇవ్వాలని కోరారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదని చెప్పారు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని, రుణాలపై ఇప్పుడు కోతలు పెడుతున్నారని తెలిపారు. రుణాలపై కోతల అంశంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. రేషన్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత లేదని, రేషన్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో సవరణలు చేయాలన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలోత్సవ్ 2021 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బాలోత్సవ్ను కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. పిల్లల్లో స్ఫూర్తిని నింపటానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన బాలోత్సవ్ 2021ని కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జవహర్లాల్ నెహ్రూ జయంతిని చిల్డ్రన్స్ డేగా మనం జరుపుకుంటామని, అయితే ఇక్కడ విజయవాడలో చిల్డ్రన్స్ డే సందర్భంగా బాలోత్సవ్ 2021ని ఘనంగా జరుపుకోవడం ఆనందకరమన్నారు.
పిల్లల్లో ఉన్న ప్రత్యేకతను ప్రదర్శించడానికి ఇదొక మంచి అవకాశమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉల్లాసం, ఉత్సాహంతో పాటు విద్య, క్రీడలు, సైన్స్ తదితర అంశాలపై అవగాహన కలిగించే విధంగా స్టాల్స్ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రదర్శనలిచ్చే వారిలో విజేతలకు బహుమతులిస్తామన్నారు. విజయం సాధించిన వారెవరూ బాధపడనవసరం లేదని, ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలనని స్పష్టం చేశారు. పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి బాలోత్సవ్ 2021 లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. విజయవాడలో బాలోత్సవం కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాం. పిల్లల్లో ఉన్నటువంటి ప్రత్యేకతని ప్రదర్శించే విధంగా వాళ్ళకి అదేవిధంగా సమాజం పట్ల సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాలు, వివిధ అంశాలు, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, అదే రకంగా స్పోర్ట్స్, కల్చర్, మ్యూజిక్ అన్నిట్ల పట్ల అవగాహన రావడానికి ఈ బాలోత్సవ కార్యక్రమం చేసుకుంటాం. ఈ బాలోత్సవ కార్యక్రమంలో స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్లో పిల్లలకి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ సైన్స్ పైన అదేవిధంగా మన ఎన్విరాన్మెంట్ పైన ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాల్స్, అదేవిధంగా మన హార్టికల్చర్ స్టాల్స్, అలాగే ఇక్కడ స్పోర్ట్స్ స్టాల్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అదే రకంగా ఈరోజు ఒక కల్చరల్ పెద్ద కల్చరల్ మేళా అలాగా చేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ప్రదర్శన సాంగ్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, వాళ్ళకి ప్రదర్శన చేయడానికి ఒక మంచి వేదిక ఈరోజు తయారు చేసాం. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంతో వచ్చి ఈరోజు పాల్గొంటున్నారు. వాళ్ళకున్న టాలెంట్ని చూసి చాలా ఆశ్చర్యపోయాం. అనుకున్నంత స్పందన కన్నా ఎక్కువ స్పందన వచ్చింది ఈ కార్యక్రమానికి. పేరెంట్స్ అందరూ కూడా చాలా ఇష్టంతో మరి వర్షాలు వచ్చినా కానీ దానికి గురించి పట్టించకుండా వచ్చారు. ఇలాగే కార్యక్రమం కూడా పిల్లల్ని ప్రోత్సహించే ప్రతి కార్యక్రమం కూడా చేపట్టి చిల్డ్రన్ అవర్ ఫ్యూచర్, వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళకున్న టాలెంట్స్ని వాళ్ళకి ఈ సమాజంలో ఉన్నటువంటి పలు అంశాలని వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి దాన్ని ఒక ఉద్దేశంతోనే కార్యక్రమం పెట్టాం. సో ఇది కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద కార్తీక వన సమారాధన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం సందర్భంగా వాసవి నటరాజ మహిళా కోలాట బృందాల ఆధ్వర్యంలో కోలాట నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో మంది మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలాట బృంద నిర్వాహకులు దాలియా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాము ఈ కళను నమ్ముకుని ఉన్నామన్నారు. ఇప్పటి వరకు చాలా చోట్ల ప్రదర్శనలు చేశామని తెలిపారు. భవానీ ఐలాండ్ వద్ద కార్తీక వన సమారాధన సందర్భంగా ఇక్కడ విచ్చేసి ప్రదర్శన చేయటం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి దయతో ఇలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ కోలాట ప్రదర్శన కార్యక్రమం జరుపుకుంటామని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో ప్రదర్శించిన పలు కోలాట నృత్యాలు, ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. సమారాధన ఏర్పాటు చేసుకుని చక్కటి పాత సాంప్రదాయం ఏదైతే కోలాటాలు ఉన్నాయో వాటిని మర్చిపోయే తరుణంలో గురుగారు దాలియా గారు అదేవిధంగా పెద్దలు చాలామంది మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఈ యొక్క కోలాటాన్ని మళ్ళీ ఇప్పుడున్న వారికి కూడా తెలిసే విధంగా చేస్తున్నందుకు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అంతా బాగా జయప్రదం కావాలా, మీరందరూ కూడా చాలా బాగా కోలాటాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కోలాటం అనేది ప్రాచీన కళల్లో ఒకటి. అలాంటి కళని మేము మా గురువుగారి దగ్గర నేర్చుకొని వీళ్ళందరికీ నేర్పించడం అనేది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. అలాగే శ్రీ వాసవి నటరాజ
అనేది వాసవి అమ్మవారి పేరు, నటరాజ గురువు గారి పేరు. అలాగే ఆ పేర్లు కలిసి వచ్చేట్టుగా వాసవి నటరాజ కోలాట బృందాలను పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఇక్కడ విచ్చేసినటువంటి మా భక్తులందరూ, మా మెంబర్స్ అందరికీ కూడాను మేము చాలా సంతోషంగా చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయాలని మేము అనుకుంటున్నాము గురువుగారి దయ వల్ల, అలాగే భగవంతుని ఆశీస్సులతో. ఎన్నో ఆధ్యాత్మిక విషయాల్ని మాకు చెప్తూ కూడా ఆయన మమ్మల్ని ముందుకు నడిపిస్తూ చక్కటి కోలాట ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాకు మంచి గుళ్ళల్లో కానీ అన్నిట్లో ఇప్పించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన నవభారత నిర్మాత, దేశ అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలు దగ్గరుండి సోషలిస్టు విధానాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడు జవహర్లాల్ నెహ్రూ అని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. ఆంధ్రరత్న భవన్లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి సాకే శైలజానాథ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య సోషలిస్టు విధానాలతోనే దేశం ముందుకు వెళుతుందని నమ్మిన వ్యక్తి అని అన్నారు. దేశంలో నేడు జరుగుతున్న అభివృద్ధికి మూల కారకుడని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం 10 ఏళ్లకు పైగా జైల్లో ఉన్నారని, దేశ నిర్మాణానికి ఎంతో కృషి చేశారన్నారు. దేశాన్ని ప్రేమించినవాడు, బ్రిటిష్ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళలాగా వెన్ను చూపనివాడు, గుండె అడ్డం పెట్టి 10 సంవత్సరాల పైగా దేశం కోసం జైల్లో ఉన్నవాడు, ఈ దేశాన్ని నిర్మించినవాడు. ఈరోజు కుక్కమీతి పిందెల లాంటి వాళ్ళు రాజకీయ రంగంలో ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ గమనించాలి. స్వాతంత్రోద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటిష్ వాళ్ళకి క్షమాపణలు చెప్పిన వాళ్ళు ఈ రోజున స్వాతంత్రోద్యమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనమందరం కూడా స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కాపాడాలి, భారత సమాజాన్ని కాపాడాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ దాన్ని అమలు చేసిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని. బందర్ రోడ్డులోని రామ్మోహన గ్రంథాలయంలో 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అరుదైన పుస్తకాలను, చిత్రకళా ప్రదర్శనను వీక్షించి నిర్వాహకులను అభినందించారు. బందర్ రోడ్డులో గల రామ్మోహన్ గ్రంథాలయంలో 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తకాలను, చిత్ర ప్రదర్శనను కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ పుస్తక పఠనంపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పుస్తకాలు మంచి జ్ఞానాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు, పాఠకులు గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన అరుదైన పుస్తకాలను, చిత్రకళా ఖండాలను వీక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దుమ్మల రామచంద్రరావు, కార్యదర్శి వేములపల్లి కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, నేరాలను నివారించేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయని మాచవరం సీఐ ఎం ప్రభాకర్ తెలిపారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకునేందుకు కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మాచవరం 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూటి నిర్మలా కుమారి ఆధ్వర్యంలో స్థానిక పెద్దల సహకారంతో కార్మిక నగర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాచవరం సీఐ ఎం ప్రభాకర్ తొలుత జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నపిల్లలకు మిఠాయిలు అందజేశారు. అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ డివిజన్ పెద్దలతో కలిసి స్థానిక పెద్దలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యమని అన్నారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీసీ కెమెరాలు ఉంటే ఎవరైనా నేరాలు చేసేందుకు కూడా భయపడతారన్నారు. ప్రజలు కూడా తమకు సహకారాన్ని అందించాలని కోరారు. 4 ఛానల్ కెమెరాలు 8 ఏర్పాటు చేశారని, గుడి లోపల, గుడి బయట, ముఖ్యమైన కూడళ్లు, చీకటిగా ఉండే ప్రాంతాలు కవర్ చేస్తూ కెమెరాలు పెట్టారని, భవిష్యత్తులో పెంచుకోవచ్చునని చెప్పారు. ఇక్కడ కామన్గా మనకున్న ప్రాబ్లం అయినటువంటి సీసీటీవీ కెమెరాస్ పెట్టించుకోవడం జరిగింది. సో మా తరంగా పోలీసు పరంగా బీట్లు తిరుగుతున్నా, ఎన్ని జరుగుతున్నా కూడా సీసీటీవీ కెమెరాస్ అన్నది నవేడేస్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా జరిగిన ప్రాపర్టీ అఫెన్స్ కానీ ఇంకా వేరే రకమైన ఎటువంటివి జరిగినా మనకు ఎవరు చేశారన్న ట్రేస్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉందంటే చేయాలి అనుకున్న వాళ్ళ మనసులో కూడా మనకి అది చాలా డిటరెన్స్ వస్తుంది. దానివల్ల అంటే దాన్ని జరగకుండా ఆపే అవకాశం కూడా ఉంటుంది. అందులోనూ బాగా పైకి ఉండటం, ప్రశాంతంగా ఉండాల్సిన ప్లేస్ కాస్త డిస్టర్బ్గా అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కార్పొరేటర్ గారు, వీళ్ళ ఇక్కడ లోకల్ పెద్దలు అందరూ కూడా టెంపుల్ సెక్యూరిటీ మరియు ఈ జంక్షన్లో ఉండే వాళ్ళందరినీ కవర్ అయ్యేలాగా కెమెరాస్ పెట్టుకోవటం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ పైన ఏదైతే ఇప్పుడు కంప్లైంట్స్ చెప్పున్నారో ఆ ప్రాంతాల్లో కూడా మేము స్పెషల్గా బీట్ ఒకటి ఫామ్ చేస్తాము. కంటిన్యూగా డ్రైవ్ చేద్దాము. మీకు కూడా పబ్లిక్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. ఈ విషయంలో ఏదైనా ఉంటేనే వెంటనే తెలియజేయండి. అనంతరం కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి మాట్లాడుతూ కొండ ప్రాంతం కావడంతో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ చొరవతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. విద్య లేకపోవటం వల్లే అనేక మంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందరూ విలువలతో కూడిన విజ్ఞానాన్ని పొందే విధంగా కృషి చేస్తోందన్నారు. డివిజన్లో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇస్తే వారు పరిష్కరిస్తారని తెలియజేశారు. అవిద్య అజ్ఞానం కారణంగానే మానవ విలువలు కోల్పోయి ఇలాంటివి చేస్తున్నారు. నేడు మన ప్రభుత్వం విద్యకి చాలా పెద్దపీట వేసి ప్రజలందరూ తప్పకుండా విలువలతో కూడిన విజ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా నేడు మన డివిజన్లోని ప్రజలందరూ విలువలతో కూడి ఉండి తప్పకుండా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు కానీ జరిగిన వెంటనే మాకు కానీ మన పోలీసు సిబ్బంది వారికి కానీ తెలియచేసిన వెంటనే వాళ్ళు స్పందిస్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మన డివిజన్ సమస్యల పట్ల చెప్పిన వెంటనే పోలీసు వారు వెంటనే స్పందిస్తున్నారు. దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేడు మన డివిజన్ సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాం. మన దేవినేని అవినాష్ గారికి మనమందరం సపోర్ట్ చేస్తూ అదేవిధంగా ఆయన బాటలో పయనిస్తూ ఆనాడు రాముడు తన పక్కన భార్య లేకపోవడంతో స్వర్ణసీతను ప్రతిష్ఠించి యాగం చేశాడు. నేడు అంతటి ప్రేమను తన భార్యపై చూపించాడు భర్త. తన భార్య లేదన్న బాధను తీర్చుకోవటానికి తన భార్య మైనపు విగ్రహాన్ని ఇంట్లోనే ప్రతిష్ఠించాడు. ఈ అద్భుతమైన ఘటన విజయవాడ నగరంలో జరిగింది. చాలామంది ఇంట్లో ఎవరైనా చనిపోతే కొన్నాళ్ళు బాధపడి తర్వాత మర్చిపోతాం. కొంతమంది గుర్తొచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు. అలాంటి కాలంలోనూ చనిపోయిన భార్యను ఇంకా మదిలో నింపుకొని ఆ ప్రేమను మైనపు విగ్రహం ద్వారా లోకానికి తెలియచేశాడు ఆ భర్త. ఈ సంఘటన విజయవాడ నగరంలో చోటు చేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన వ్యాపారవేత్త మండవ కుటుంబరావు, ఆయన భార్య కాశీ అన్నపూర్ణ ఏడాది క్రితం అనారోగ్యంతో కాలం చేశారు. తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయారాయన. ఇంట్లో తన భార్య లేదన్న లోటును తీర్చాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా అమెరికాలో ఉన్న తన కుమార్తె శశి సాయంతో తన భార్య మైనపు విగ్రహాన్ని చేయించారు. ఈ నెల 14న తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఆమె మైనపు విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. తన భార్య ప్రతిరూపాన్ని చూసి ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మామూలుగా ఇట్లా మా అమ్మాయి నాకు గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి నేను గతంలో బెంగళూరులో చూసేది ఇట్లా బాగుంది ఇది అని చెప్పి అది మనసులో గుర్తుపెట్టుకుని ఈ రోజున వాళ్ళ అమ్మ పుట్టినరోజు కానుకగా ఇంటికి పంపించింది. మా ప్రసాద్ గారితో మాట్లాడి, మా పాప అక్కడ యుఎస్లో ఉంటుంది, తను కూడా నెట్లో అవన్నీ చూసి గ్యాదరింగ్ చేసి ప్రసాద్ గారి కాంట్రాక్ట్లోకి వెళ్ళి ప్రసాద్ గారు నా టచ్లోకి వచ్చిన తర్వాత అసలు ఏ రోజు నేను ఎంతవరకు వచ్చింది ఏ రోజు కూడా అసలు అడగలేదు. ఇంటికి వచ్చేదాకా కూడా ఈ సజీవమైన శిల్పంలాగా చేసి ప్రసాద్ గారు ఇక్కడ తీసుకొచ్చి మా ఇంట్లో పెడితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే వారికి కూడా రాబోయే కాలంలో ఎన్నో ఇట్లాంటి శిల్పాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బాగా అభివృద్ధిలోకి వస్తారని, అంటే వారు బాగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయారు, ఇంకా ముందు ముందు కూడా బాగా ఎస్టాబ్లిష్డ్ ఎంతో చేయాలని చెప్పి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి. అనుకోకుండా పిన్ని గారు 1 year క్రితం పిన్ని గారు కాలం చెల్లించారు. 1 year నుంచి కూడా బాబాయ్ ఎంతో పిన్నిని చాలా బాగా ప్రతి పూజ కానీ, పొద్దున్నే పూజ కానీ, మధ్యాహ్నం భోజనం చేసే పూజ కానీ ఆమె చేసి ఆమె భోజనం చేయడం జరుగుతుంది. తన లేని లోటుని ఈరోజు పుట్టినరోజు 14వ తారీఖు పిన్ని గారిది, తన లేని లోటుని ఇలాగా శిల్పకారులను పిలిపించి మా భార్యని నిజ స్వరూప రూపం అలాగే ఆ రూపంలో నాకు ఒక బొమ్మని తయారు చేసి పెట్టమని అడిగారు. అలాగే శిల్పకారులు అలాగే చేసి పెట్టారండి. చాలా ఆనందంగా ఉంది. మేము ఒక 30 సంవత్సరాల బట్టి ఇద్దరం కలిసి విగ్రహాలు తయారు చేసుకుంటున్నాం. కుటుంబరావు అమ్మాయి అమెరికా నుంచి రోజు ఫోన్ చేసి, సార్ ప్రసాద్ గారు నాకు ఇలాగ మా అమ్మగారి విగ్రహం చేసి పెట్టాలి, వ్యాక్స్ మోడల్లో కావాలి నాకు అని చెప్పేసి అంటే 3 నెలల సమయం పడుతుందంటే ఆవిడేమో November 14th మా మదర్ పుట్టినరోజు, ఆ సమయానికి మా నాన్నగారికి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను నేను అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే వెంటనే నేను మా కొలీగ్ ప్రసాద్ గారితో మాట్లాడి మనం చేయగలమంటారా, 40 రోజులే టైం ఉంది, మనం అందిగలమంటారా అంటే నేను కోఆపరేట్ చేస్తానని చెప్పని ఆయన చాలా కోఆపరేట్ చేయడం వల్ల ఈ విగ్రహం తయారైంది. దీన్ని 40 రోజులు కష్టపడి డే అండ్ నైట్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా ఒరిజినల్ హెయిర్తో చేసినటువంటి విగ్, అలాగే స్పెట్స్ కానీ, ఐస్ కానీ, ఐబ్రోస్ కానీ అన్నీ కూడా మొత్తం అంతా ఒరిజినల్గా చేసినవండి. అనంతరం చెమ్మగిల్లిన కళ్ళతో ఆ విగ్రహం పక్కన కూర్చొని మురిసిపోయారు. కాగా ఆమె విగ్రహాన్ని చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే నిజంగా మనిషి కూర్చున్నట్లుగానే ఆ విగ్రహం ఉండటం విశేషం. ఆమె విగ్రహాన్ని చూసేందుకు సన్నిహితులు, బంధువులు తరలివచ్చారు. విగ్రహం తయారు చేయడానికి దాదాపు 10 లక్షలు ఖర్చయిందట. 42 రోజులు కష్టపడి మైనపు ముద్దను మనిషి రూపంగా మరల్చారు ఆ కళాకారులు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు బంధాల విలువలను గుర్తు చేస్తూ ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. పేదలకు సేవ చేయటంలో వైఎస్ఆర్ జేఎస్ఆర్ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని 22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి తెలిపారు. కృష్ణలంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మణిపాల్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కరోనా సమయంలో ఫౌండేషన్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జక్కిరెడ్డి సుబ్బారెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మణిపాల్ హాస్పిటల్ వారి సహకారంతో కృష్ణలంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. స్థానిక ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 22వ డివిజన్ కార్పొరేటర్ తాడిపర్తి కొండారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. జేఎస్ఆర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దుర్గారెడ్డి కరోనా సమయంలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. మొన్న ముస్లిమ్స్కి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ వైఎస్ఆర్ జేఎస్ఆర్ ఫౌండేషన్ బాగా పనిచేస్తుంది. జేఎస్ఆర్ గారు మా జక్కిరెడ్డి సుబ్బారెడ్డి గారు మా సొంత పెదనాన్న గారు, ఆయన చూపిన మార్గంలోనే మేము గత 40 ఏళ్ళు వేరే ప్రదేశం నుంచి కృష్ణలంక వచ్చి మేము స్థిరపడి వ్యాపారాలు చేసుకొని ఆయన స్మరించుకుంటున్నాం. ఈ రోజుకి ఆయన చూపిన మార్గంలోనే వేలాది మంది బతుకుతున్నారు. ఆయన స్మరించుకుంటూ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మెడికల్ క్యాంప్కి సహకరించిన మా అన్నయ్య సి రామాంజరెడ్డి గారు, మణిపాల్ హాస్పిటల్ ఫైనాన్స్ హెడ్, ఆయన మా కుటుంబాలకు కాదు మన తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు కానీ ఎవరు చెప్పినా చాలా స్పందించి హాస్పిటల్లో అందరికీ చేదోడు వాదోడుగా చాలా మంచి పేరు తెచ్చుకొని అందరికీ హెల్ప్ చేస్తున్నారు. అనంతరం దుర్గారెడ్డి మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పలు రోగాలకు ఉచితంగా మందులిస్తున్నట్లు వెల్లడించారు.
వైఎస్ఆర్ అండ్ జేఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్ శ్రీ మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవినాష్ గారు, మేయర్ శ్రీ రాయన్ భాగ్యలక్ష్మి గారు, అలాగే సీనియర్ నాయకులు కడియాలి బుచ్చిబాబు గారు, మరి డివిజనల్ కార్పొరేటర్ కొండారెడ్డి గారు, పుప్పాల కుమారి గారు, అడపా శేషు గారు, అలాగే కనకదుర్గ కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ జోగరాజు గారు కార్యక్రమానికి అందరూ ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా మామయ్య గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఒక మంచి పేరుని నిలబెడుతూ ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో విజయవాడ అయ్యప్పనగర్ శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కార్తీక అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం నేపథ్యంలో డిసెంబర్ 4వ తేదీ వరకు ఆలయంలో విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయని అన్నారు. అలాగే ఈ నెల 25వ తేదీన సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సామూహిక సత్యనారాయణ వ్రతం ఉంటుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజులు కూడా విశేషంగా అభిషేకములు మరియు అర్చనలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క దేవాలయంలో విశేషంగా అన్నసమారాధన కార్యక్రమం జరుగుతోంది. అలాగే రేపు 21వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి కూడా స్వామివారి దేవాలయంలో నాగలింగేశ్వర స్వామివారికి అష్టోత్తర కలశ శ్రవణ అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ నెల 28వ తేదీన 28వ తేదీన స్వామివారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి చక్కగా నిర్వర్తించడం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. షుగర్ వ్యాధిని ముందుగానే గుర్తించడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చునని టైమ్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. శారీరక వ్యాయామాలతో పాటు నడక తప్పనిసరి అని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా టైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వాక్థాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అశోక్ నగర్లోని హాస్పిటల్ దగ్గర నుంచి పలు వీధుల్లో వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది వాక్ చేశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ నేటి జీవన విధానంలో మనిషికి శారీరక శ్రమ తగ్గిందన్నారు. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని చెప్పారు. డయాబెటీస్ను నివారించాలంటే వ్యాయామం తప్పనిసరని, ప్రతిరోజు వాక్ చేయాలని సూచించారు. షుగర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే మందులు వాడటం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చునన్నారు. సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేసి ఇయర్ బై ఇయర్ డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నారు. మనం ఇలా అవగాహన కల్పించడం వల్ల ప్రజలలో హెల్తీ డైట్ ఫాలో అవుతూ ఇలా పేషెంట్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అవేర్నెస్ జంక్ ఫుడ్స్ ఒకటి ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఒబెసిటీ ఎక్కువగా వచ్చేస్తుంది. సో ప్రజలకి నడక వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, తక్కువ ఏజ్లో షుగర్స్ లేదా ఇవి రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాంట్లో అవగాహన కల్పించడం కోసము ఈరోజు టైమ్ హాస్పిటల్ వారితో కలిసి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళము ఒక ర్యాలీ లేదా వాకథాన్ నిర్వహించడం జరుగుతుంది. సమాజంలో చాలా మందికి మధుమేహం గురించి అవగాహన లేదని డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీస్ హాస్పిటల్ వైద్యురాలు చందన తెలిపారు. మధుమేహం ఎందుకు వస్తుంది, మధుమేహంలో వస్తున్న మార్పులు, మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే కలిగే దుష్ఫలితాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీస్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, కృష్ణా అర్బన్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జర్నలిస్టులు మధుమేహ పరీక్షలు చేయించుకున్నారు. మధుమేహం ఉన్నవారికి వైద్యులు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందన మాట్లాడుతూ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీస్ హాస్పిటల్ వారు విజయవాడ జర్నలిస్టులకు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. రక్తపోటు, మధుమేహం, కంటి పరీక్షలు, ఇతర పరీక్షలు నిర్వహించి మార్పులుంటే వైద్యులు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగిందన్నారు. అనంతరం మధుమేహంలో వచ్చే మార్పులు దేనివల్ల వస్తుందో వివరించారు.
మధుమేహ లక్షణాలు కనిపించినప్పుడు మధుమేహ పరీక్షలు ఉదయం పూట అల్పాహారం తీసుకోకముందు ఒకసారి, అల్పాహారం చేసిన తర్వాత గంటన్నరకు రెండవ పరీక్ష చేయించుకోవాలన్నారు. అల్పాహారం చేయకముందు 126 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం లేనట్లని, అల్పాహారం చేసిన గంటన్నరకు 200 ఉంటే మధుమేహం ఉన్నట్లని చెప్పారు. 3 నెలల సగటు పరీక్ష 6.5 కంటే అధికంగా ఉంటే డయాబెటిక్ అని, 5.5 నుంచి 6.4 లోపల ఉంటే ప్రీ డయాబెటిక్ అని చెప్పారు. జర్నలిస్టులందరికీ ఉచిత వైద్య క్యాంపు నిర్వహించారు. సో ఈ వరల్డ్ డయాబెటీస్ డే గురించి చాలామందికి ఎవ్రీ ఇయర్ మనం November 14th వరల్డ్ డయాబెటీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే డయాబెటీస్ గురించి కొంతమందికి ఇంకా అవగాహన తెలపడానికి, డయాబెటీస్లో వచ్చే మార్పులేంటి, డయాబెటీస్ వల్ల వచ్చే మార్పులేంటి, అసలు డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది, డయాబెటీస్ వచ్చాక తగ్గుతుందా తగ్గదా, డయాబెటీస్ ఎన్ని రకాలు అనేది ఇదంతా కొంచెం బ్రీఫ్గా తెలియజేయాలనుకుంటున్నాను. డయాబెటీస్ గురించి యూజువల్గా అసలు డయాబెటీస్ అనేది ఫస్ట్ డయాబెటీస్ వచ్చేవాళ్ళు, డయాబెటీస్ అంటే మధుమేహం, ఎక్సెస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది మన బాడీలో. సో అప్పుడు అలాంటి ఉన్నప్పుడు మొదటి డయాబెటీస్ వచ్చేటప్పుడు మొదటి కారణాలు ఏముంటుందంటే మనకి ఎక్కువగా యూరిన్ ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్సెస్ యూరినేషన్ అనేది, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది వాళ్ళకు ఉంటుంది. దీనివల్ల టైర్డ్నెస్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది, ఇంకా కాళ్ళు అరికాళ్ళు చాలా మంటలు రాను, తిమ్మిర్లు, ఇవన్నీ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. ఇలాంటి సిమ్టమ్స్ వాళ్ళు ఫస్ట్ డయాబెటిక్ క్లినిక్ వచ్చినప్పుడు మనం షుగర్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ చేస్తాము. ఈ షుగర్ టెస్ట్లో మనం ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ అని అండ్ HbA1c అంటే తినకముందు, తిన్నాక అండ్ 3 నెలల యావరేజ్ టెస్ట్ అని చేస్తాము. తినకముందు కనుక మోర్ దాన్ 126 ఉంటే కనుక పేషెంట్ ఫాస్టింగ్లో ఉండి బ్లడ్ శాంపుల్ ఇచ్చి మోర్ దాన్ 126 ఉంటే డయాబెటీస్, తిన్నాకంటే 1.5 hour ఆఫ్టర్ బ్లడ్ ఇచ్చాక పేషెంట్ ఫుడ్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ 1.5 hourకి మళ్ళీ శాంపుల్ ఇవ్వాలి. ఇచ్చాక ఇది కనుక 200 దాటితే కనుక షుగర్ ఉంది. అనంతరం ప్రెస్ క్లబ్ గౌరవ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటారని, డయాబెటిక్ రావడానికి ప్రధాన కారణం ఒత్తిడని పేర్కొన్నారు. చాలామంది జర్నలిస్టులు పరీక్ష చేయించుకోవడానికి సంకోచిస్తారని అన్నారు. అందుకని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. జర్నలిస్టులందరికీ డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ ఆసుపత్రిలో 50% రాయితీపై మధుమేహానికి చికిత్స అందించేందుకు ముందుకొచ్చారన్నారు. మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ చేయించుకొని తడుస్తాం, కానీ అలా కాకుండా టెక్స్ట్ చేయించుకుంటే బాగుంటుంది, మనకు ఉన్నదా లేదా, ఉన్నట్లయితే ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. డాక్టర్ చందన గారు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్, ఆమె ఇప్పటివరకు చెప్పారు. అయితే మనం కోరింది ఏంటంటే 50% కన్సెషన్ ఫర్ డయాబెటిక్ అనేది, మనం ఎవరైతే వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే 50% కన్సెషన్తో మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు డాక్టర్ గారు ఇందాక. సో జర్నలిస్టులు అందరికి కూడా మళ్ళీ ఒకసారి వారు చెప్తారు, వాళ్ళు ఐడెంటిటీ కార్డు ఇస్తారు, ఆ కార్డు తీసుకున్నట్లయితే జర్నలిస్టుల వరకు 50% కన్సెషన్తో మనకి ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. పెనుగంచిప్రోలు గ్రామంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవస్థానంలో ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రకరకాల పండ్లతో ఆలయాన్ని, స్వామివారు అమ్మవారిని నిర్వాహకులు శోభాయమానంగా అలంకరించారు. పెనుగంచిపురంలో శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. రకరకాల పూలు, పండ్లతో ఆలయాన్ని, స్వామివారు అమ్మవారిని నిర్వాహకులు శోభాయమానంగా అలంకరించారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. పెళ్లి కావాల్సిన వారు, సంతానం లేనివారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టారు. 17వ శతాబ్దిలో పెనుగంచిపురంలో సమీప గ్రామాల్లో సాక్షాత్తు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదినిగా జన్మించిన తిరుపతమ్మ బాల్యంలోనే సకల శాస్త్ర పారంగమూర్తిగా పేరుగాంచింది. తల్లిదండ్రులు కొల్లా రంగమాంబ శివరామయ్యలకు పేరు తెచ్చే విధంగా తోటి బాలబాలికలకు జ్ఞాన మార్గం బోధిస్తూ యుక్త వయసుకు వచ్చిన తిరుపతమ్మను పెనుగంచిప్రోలులోని సమీప బంధువులైన కాకాని వంశీయులు కృష్ణయ్య వెంగమామల కుమారుడు గోపయ్యకిచ్చి వివాహం చేశారు. తిరుపతమ్మ రాకతో కాకాని వారి కుటుంబం సిరి సంపదలతో భోగభాగ్యాలతో వర్ధిల్లినప్పటికీ తోడికోడలు చంద్రమ్మ అసూయ వల్ల అత్త వెంగమాంబ మనసు మారటంతో తిరుపతమ్మకు అత్తింటి ఆరళ్లు ఎక్కువయ్యాయి. ఇక అదే సమయంలో కరువు ఏర్పడటంతో గోవులకు మేత కోసం భర్త గోపయ్య తన జీతగాళ్లను తీసుకొని ఆవుల మందతో ఉత్తరారణ్యాలకు వెళ్లాడు.
కాల మహిమ అన్నట్లుగా తిరుపతమ్మకు కుష్ఠవ్యాధి సోకింది. దాంతో అత్త తోడికోడళ్లు పట్టించుకోకుండా పశువుల పాకలోకి నెట్టివేశారు. ఆ సమయంలో ముదిరాజ్ వంశానికి చెందిన పాపమాంబ ఆమెకు సేవలు చేసింది. ఆమె వంశానికి చెందిన వారే నేటికి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోవుల మేత కోసం అడవులకు వెళ్లిన గోపయ్య పులి రూపంలో వచ్చిన పెద్దమ్మ తల్లితో పోరాడి వీరమరణం పొందారు. భర్త మరణాన్ని ముందుగానే ఊహించిన తిరుపతమ్మ ప్రాయోపవేశానికి నిర్ణయించుకుంటుంది. ఆనాటి మునసబు కర్ల ముత్యాల నాయుడు కరణం శ్రీశైలపతి సమక్షంలో మహిమలు చూపి ప్రాయోప్రవేశం చేసింది. యోగాగ్నిలో తనువు చాలించిన చోట కాలక్రమంలో తన ప్రతిమతో పాటు గోపయ్య ప్రతిమ కూడా వెలుస్తుందని చెప్పింది. దానికి ముందు ఆమె పతివ్రత ధర్మాలను బోధించినట్లు చరిత్ర చెబుతోంది. చేతి వృత్తిదారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ను సందర్శించిన ఆయన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వస్తువులు ఇక్కడ సామాన్యులకు అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. మొగల్రాజ్పురంలో మెట్రో ఎదురుగా శ్రీ వెంకటరమణ ఈవెంట్స్ సొసైటీ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేశారు. దీనిని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ నిర్వాహకులతో కలిసి సందర్శించారు. అనంతరం క్రాఫ్ట్ బజార్లో ఏర్పాటు చేసిన స్టాల్స్లోని వస్తువులను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. చేతివృత్తిదారులు కళాకారులు తయారు చేసినవి అమ్మకానికి ఉంచారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రత్యేక గుర్తింపు ఉన్న బొమ్మలు, వస్త్రాలు, పింగాణి వస్తువులే కాకుండా గృహాలంకరణ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మన విజయవాడ నగరంలో ఎగ్జిబిషన్స్కి పెట్టిన పేరుగా గతంలో ఎన్నో సంవత్సరాలుగా మన విజయవాడ నగరంలో కొత్త ఎగ్జిబిషన్స్, క్రాఫ్ట్ బజార్స్ కానివ్వండి, లేకపోతే ఫ్లవర్ ఎగ్జిబిషన్స్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో కొత్త ప్లాంట్ ఎగ్జిబిషన్స్ కానివ్వండి మన విజయవాడ నగరంలో తీసుకొచ్చి మన నగరవాసులకి కొత్త అన్ని గారు పరిచయం చేస్తాం గారు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు క్రాఫ్ట్ బజార్లో కొత్త శారీస్ కానివ్వండి, లేకపోతే అబ్బాయిలకు కావాల్సిన కుర్తాసు, పైజమాసు, లేడీస్ సంబంధించిన గాజులు కానివ్వండి, లేకపోతే ఈ ఫ్లవర్కి బొకేస్ సంబంధించిన ఫ్లవర్ వాస్ కానీ అన్ని గారు ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 రోజులుగా మన నగరవాసులు అందరూ గారు వచ్చి దీన్ని అందరూ సందర్శించడం జరిగింది. ఈరోజు మమ్మల్ని గారు ఆహ్వానించారు. తప్పకుండా ఇలాంటి ఎగ్జిబిషన్స్ అన్నీ గారు మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండే ధరలుగా ఈరోజు ఇవన్నీ గారు అందుబాటులో ఉంటున్నాయి. నగరవాసులు అందరూ గారు వచ్చి దీని ఎగ్జిబిషన్ విజయవంతం చేయాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఏదైతే గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో రావట్లేదు, కానీ కరోనా అన్నీ గారు కంట్రోల్లో వచ్చినాయి. ప్రజలందరూ గారు బయటకు వచ్చి సామాన్య జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మరిన్ని గారు రావాలని. అనంతరం నిర్వాహకులు జానకిరామయ్య మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ క్రాఫ్ట్ బజార్ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ రోజున దేవినేని అవినాష్ గారు వచ్చి మా క్రాఫ్ట్ బజార్ సందర్శించాలని పిలవడం జరిగింది. ఆయన అనగానే కాదనకుండా భలే అంత కష్టజీవులు, చేతివృత్తుల వాళ్ళు అందరూ దీనిలో ఏర్పాటు చేశారు. నేను తప్పనిసరిగా వస్తాను అని చెప్పంగానే వచ్చి సందర్శించారు. చాలా బాగుంది అన్నారు. విజయవాడ ప్రజలకు కూడా చాలా ఉపయోగం, అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పారు. ఈ క్రాఫ్ట్ బజారు ఉచిత ప్రవేశం, రుసుము అలాంటివి ఉండవు. అందరూ కూడా వచ్చి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఎంకరేజ్ చేయవలసింది. బంగారం, వజ్రాభరణాలు, జాతి రత్నాభరణాలతో పాటు అద్వితీయమైన కళా నైపుణ్యతతో నగిషి చెక్కిన నగల ప్రదర్శన విజయవాడలో అందుబాటులోకి వచ్చింది. ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో పేరిట మలబార్ గోల్డెన్ డైమండ్స్ నిర్వహిస్తున్న ఆభరణాల ప్రదర్శన నేడు ప్రారంభమైంది. జాయింట్ కలెక్టర్ మాధవీలత జ్యువెలరీ షోను లాంఛనంగా ప్రారంభించారు. పండుగలు, శుభకార్యాలను పురస్కరించుకొని వినియోగదారుల కోసం విజయవాడ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ప్రారంభించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత షోను లాంఛనంగా ప్రారంభించారు. వివిధ ఆభరణాలను పరిశీలించిన జేసీ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, యువత మెచ్చే అన్ని రకాల ఆభరణాలను ప్రదర్శనలో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అద్భుతమైన డిజైన్లతో ఎంతో ఆకట్టుకుంటున్నాయన్నారు. ఆర్టిస్ట్రీ జ్యువెలరీ కలెక్షన్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే ఈ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. విజయవాడకి ఒక యూనిక్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ తీసుకొచ్చినందుకు మలబార్ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ అండ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ చాలా యూనిక్గా ఉంది అండ్ పబ్లిక్ మనకి లేడీస్ చాలా బాగా లైక్ చేస్తారు. ఇది మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
దే కెన్ కమ్ డౌన్ టు ద షాప్. చాలా మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది. ఐ కంగ్రాచులేట్ మలబార్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ టు విజయవాడ. ఈ సందర్భంగా షోరూం మేనేజర్ అబ్దుల్ అలీం మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 100% BIS హాల్ మార్క్తో ధృవీకరించబడిన నగలను షోరూంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ నెల 21 వరకు ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. BIA ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ ఉంటుందని ఆయన వెల్లడించారు.